బాసర ఐఐటీలో విద్యార్థులు మరోసారి ఆందోళన చేపట్టారు. ఇన్ఛార్జ్ వీసీ వెంకటరమణ అర్ధరాత్రి 1 గంట వరకు టీఎస్ఏఎస్ విద్యార్థులతో చర్చలు జరిపారు. అయినా విద్యార్థులు వెనక్కి తగ్గడం లేదు. ఇన్ఛార్జ్ వీసీని తొలగించి రెగ్యులర్ వీసీని నియమించాలని డిమాండ్ చేస్తున్నారు. క్యాంపస్ లో నెలకొన్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరారు. అధికారులు క్యాంపస్ లో ఆంక్షలు విధించిన 4 రోజులుగా విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. బీఆర్కే న్యూస్ కథనాలతో ఎమ్మెల్సీ కోదండరాం, ఎమ్మెల్యే రామారావు పటేల్ స్పందించారు. విద్యార్థుల సమస్యలను సీఎం దృష్టికి తీసుకువెళ్తామని హామీ ఇచ్చారు. బాసర ట్రిపుల్ ఐటీ ప్రస్తుతం ఉన్నటువంటి వీసీని తొలగించి రెగ్యులర్ వీసీని నియమించాలంటూ విద్యార్థులు ఆందోళనకు దిగారు. దీనికి సంబంధించి బీఆర్కే న్యూస్ కథనాలతో స్పందించింది గవర్నమెంట్. పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శ్యామ్ అందిస్తారు. శ్యామ్, చెప్పండి. యామిని, నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో గత 5 రోజులుగా విద్యార్థులు ధర్నాలు చేస్తున్నారు. విషయం తెలుసుకున్న కళాశాల ఇన్ఛార్జి వీసీ వెంకటరమణ హుటాహుటిన హైదరాబాద్ నుండి నిన్న ఉదయం బాసర ట్రిపుల్ ఐటీ చేరుకున్నారు. అర్ధరాత్రి 1 గంట వరకు టీఎస్ఏఎస్ విద్యార్థులతో చర్చలు జరిపారు. అయినా విద్యార్థులు వెనక్కు తగ్గకపోవడంతో వీసీ వెంటనే రాజీనామా చేయాలని, తమ ప్రధాన సమస్యలన్నింటినీ సత్వరం పరిష్కరించాలని చెప్పేసి పట్టుబట్టారు. ట్రిపుల్ ఐటీ విద్యార్థుల సమస్యలపై ప్రభుత్వం పట్టించుకోవాలని విజ్ఞప్తి చేశారు. గత 4 రోజుల నుండి బీఆర్కే న్యూస్ విద్యార్థుల సమస్యలపై మినిట్ టు మినిట్ వరుస కథనాలు ప్రసారం చేసి ప్రభుత్వ అధికారుల దృష్టికైతే తీసుకెళ్లింది. బీఆర్కే న్యూస్ కథనాలతో ఎమ్మెల్సీ కోదండరాం, ముదల్ నియోజకవర్గ ఎమ్మెల్యే రామారావు పటేల్ స్పందించారు. మరోవైపు ఏబీవీపీ, ఎన్ఎస్యూఐ విద్యార్థి సంఘ నేతలు సైతం ట్రిపుల్ ఐటీ ప్రధాన ద్వారం ముందు ఆందోళన నిర్వహించి మద్దతు తెలిపారు. విద్యార్థుల ఆందోళన చెందవద్దని, ప్రభుత్వం పూర్తి పరిష్కారం దిశగా అడుగులు వేస్తుందని కోదండరాం హామీ ఇచ్చారు. ఇటు ముదల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ హుటాహుటిన విద్యార్థుల సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్తానని హైదరాబాద్ కు వెళ్లారు. ఇవాళ సాయంత్రం ఐటీ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబును ఎమ్మెల్యే రామారావు పటేల్ కలవనున్నట్టు తెలుస్తుంది. అర్ధరాత్రి టార్చ్ లైట్ వెలుగులో విద్యార్థులు తమ నిరసనలు తెలియజేశారు. సమస్యలపై స్పందించకుండా ఆందోళనలు ఉధృతం చేస్తామని చెప్పారు. యామిని, అంటే ఇప్పుడు ఎలాంటి హామీ వచ్చే అవకాశం ఉంది? ఇప్పుడు ఉన్నటువంటి వీసీని తొలగించి రెగ్యులర్ వీసీని నియమించే ఛాన్స్ ఉందా ఇప్పుడు శ్రీధర్ బాబుతో మాట్లాడిన తర్వాత? అంటే గతంలో కూడా ఎవరైతే మన సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారో అప్పుడు పిసిసి ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు కూడా బాసర ట్రిపుల్ ఐటీలో ఆందోళన చెందుతున్నప్పుడు అతను గోడ దూకి బాసర ట్రిపుల్ ఐటీకి ప్రవేశించే ప్రయత్నం చేశారు. ఆ సమయంలో ఉన్న రేవంత్ రెడ్డి ఇప్పుడు ప్రస్తుతం రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు. కాబట్టి బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల సమస్యలు ముఖ్యమంత్రికి తెలుసు. కాబట్టి వాళ్ళ యొక్క సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తే వాళ్ళు ముఖ్యమంత్రి వెంటనే వాళ్ళ సమస్యలను పరిష్కార దిశగా ప్రయత్నం చేసే అవకాశం ఉందని చెప్పేసి చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. యామిని, అంటే ప్రస్తుతం ఎలాంటి సిచ్యువేషన్ ఉంది క్యాంపస్ దగ్గర? శ్యామ్, అంటే క్యాంపస్ దగ్గర దాదాపు 2000 మంది విద్యార్థులతోటి క్యాంపస్ మెయిన్ గేట్ వద్ద విద్యార్థులు అయితే నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. అయితే రెగ్యులర్ వీసీని నియమించడంతో పాటు తమకున్న 17 సమస్యలను అయితే నిర్వహించాలని చెప్పేసి విద్యార్థులు అయితే ఆందోళన చేస్తున్నారు. ఈ క్రమంలోనే కోదండరాం, అదేవిధంగా ముదల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ కూడా అక్కడికి చేరుకొని విద్యార్థుల సమస్యలు అయితే తెలుసుకున్నారు. అంతేకాకుండా ఏబీవీపీ నాయకులతో పాటు ఎన్ఎస్ఐ నాయకులు కూడా బాసర విద్యార్థులకైతే అండగా నిలుస్తున్నారు. యామిని, రైట్ శ్యామ్.